క్షేత్రస్థాయిలో కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా లబ్ధిదారుల వడపోత తుది దశకు చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి కొత్తగా రేషన్ కార్డు జారీ అవుతుందన్న నమ్మకం ప్రజలకు కలుగుతోంది. అందులో ఖరారైన లబ్ధిదారుల పేర్లను గ్రామ సభలో ప్రవేశపెట్టి జరిగిన తప్పొప్పులను సరిచేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ప్రభుత్వం ఏ మేరకు చెల్లిస్తుందనే అంశం గ్రామ సభల్లో తేలనుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. చివరి వ్యక్తికి లబ్ధి చేకూరడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందొద్దు, ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం నమ్మద్దు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. అర్హత కలిగిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. స్థలమున్న వాళ్ళనే సమాచారం సేకరిస్తుందనే ఆందోళన అవసరం లేదు. స్థలాలు అందరికీ అందుబాటులో హైదరాబాద్లో ఉండవు అనే అంశం కూడా ప్రభుత్వానికి తెలుసు. ఏ విధంగానైతే ప్రక్రియ కొనసాగాలనో, అర్హత ప్రకారంగా ఏ విధంగా ఇవ్వాలనో అన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా అర్హత కలిగిన హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. రేషన్ కార్డులు, ఇండ్లు లేని వారు గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రజలనుద్దేశించి స్పష్టం చేశారు. భూపాలపల్లి మండలం బావుసింగ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం తండాలో 10 లక్షలతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎన్నో పర్యాయాలు ప్రజావాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అన్ని చోట్ల వినతి పత్రాలు ఇచ్చి ప్రజలు విసుగు చెందారు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకం తమకు చేరలేదని ఆవేదన చెందారు. రైతు భరోసాలో పెట్టుబడి సాయం పంపిణీ కోసం క్షేత్రస్థాయి సర్వేలో సాగుకు యోగ్యం కాని భూముల లెక్కపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు రేషన్ కార్డు అనేది లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇప్పుడు అన్ని ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. వాళ్ళ తరపున మాకు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తూ రేషన్ కార్డు ఉందా లేదా అని. అంటే రేషన్ కార్డు లేక మాకు బియ్యం లేవు. అప్పుడు అప్లై చేసినప్పుడు రాలేదు. గత సంవత్సరం అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మాకు రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం మాకు అన్ని అందుబాటులో అందరూ వివరాలు వచ్చి అడుగుతున్నారు, కూడా దించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళయి. ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. చాలాసార్లు అప్లై చేసినాం కానీ రాలేదు. ఎంక్వైరీ చేసుకోవడానికి మా పేరు వచ్చింది. ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చారు, ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. దాదాపుగా 100 పైచీలకు రేషన్ అప్లికేషన్స్ రావడం జరిగింది. తప్పకుండా వాళ్ళు నిరుపేదలు కాబట్టి కూలి చేసుకునే తరుణంలో వారు ఉండరు కాబట్టి వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేసి ఇంటి దగ్గర ఉండురమ్మని చెప్పి వారికి వచ్చిన ఇక్కడున్న సర్వే చేసే ఆఫీసర్తో కలిసి వారికి అందరికీ కూడా ఏం ఇబ్బంది లేకుండా దగ్గర ఉండి వారికి అందరికీ కూడా రేషన్ కార్డుల అప్లికేషన్స్ కూడా అన్ని పరిశీలించడం జరుగుతుంది. మాకు రేషన్ కార్డు లేక 7 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మాకు రేషన్ కార్డే రాలేదు. రాకపోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు కోసం అప్లికేషన్స్ పెట్టుకోండి అంటే పెట్టుకున్నాం. వాళ్ళైతే ఎంక్వైరీకి వచ్చిళ్ళు. రేషన్ కార్డు ఇప్పుడైనా వస్తుందని మేము ఆశపడుతున్నాం. కరెంటు బిల్లు కూడా మాకు ఫ్రీగా వస్తలేదు. గ్యాస్ కూడా లేదు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల మేము ప్రస్తుతానికి రైతు భరోసా సర్వే చేస్తున్నాము. ఈ రైతు భరోసా సర్వేలో ముఖ్యంగా మనం ప్రతి సర్వే నెంబర్లో ప్రతి గుంట కూడా మనం సర్వే చేస్తూ ప్రతి గుంటలో పంటలున్నా, లేదంటే కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నా, లేదంటే లేఅవుట్స్ ఉన్నా, హౌసెస్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ప్రతి గుంట టు గుంట సర్వే చేస్తూ మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది.